హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సగం పీస్ తీసుకున్నాను, కంప్లీట్ అంటే మొత్తం తీసుకోలేదు. నాకు సగం పీస్కి ఒక 10 ఐస్ క్రీమ్స్ వరకు వచ్చాయన్నమాట, 10 11 ఇట్లా వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం లోపల రెడ్ ఉంటుంది కదా, పుచ్చకాయ ఏదైతే లోపల రెడ్ కలర్లో ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానని చూపిస్తాను, ఇది పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, అందులో జ్యూస్ చాలా అంటే ఆల్రెడీ వాటర్ మెలన్లో వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మిక్సీ జార్లో తీసుకొని ఒక లెమన్ వేస్తున్నాను ఇందులో నేను. మీకు పాసిబుల్ అయితే మ్యాక్సిమం సీడ్స్ తీసేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 1 లెమన్ కంప్లీట్గా తీసుకున్నాను. అండ్ షుగర్ మీకు న్యాచురల్గా టేస్ట్ అట్లానే కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను కొంచెం స్వీట్నెస్ కోసం, అంటే కొంచెం మేము ఎక్కువ తింటాం, సో అందుకోసం అనేసి స్వీట్నెస్ కోసం ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఇది కంప్లీట్గా మనం ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, మిక్సీ పట్టేసుకుంటే జ్యూస్ కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి దాంట్లో నేను స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట. అండ్ మనకి ఏమంత పెద్ద టైం కూడా పట్టదు, పెద్ద అంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఉండదు, ప్రాసెస్ కూడా అంత పెద్దది కాదనమాట. సో మనం ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ జ్యూస్ ఉంది కదా, దీన్ని తీసుకొని నేను ఐస్ క్రీమ్ మౌల్స్లో ఫిల్ చేస్తున్నాను. నాకు ఇది మీషోలో 1+1 ఆఫర్ ఉంటే 125 రూపీస్ ఆర్ 130 బిలోనే వచ్చిందనమాట. నేను ఈ లింక్ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇచ్చాను. అండ్ తీసుకెళ్ళేసి మనం డీప్ ఫ్రీజ్లో ఒక 5 to 7 hours అట్లా పడుతుంది. నేను నైట్ పెట్టేసి మార్నింగ్ చూసాను అనమాట. సో మనకు అట్లయితే ఇంక ఈజీ అయిపోతుంది, నైట్ పెట్టి మార్నింగ్ అంటే మధ్యలో ఏం డిస్టర్బ్ చేయకుండా. లేదంటే ఒక 5 or 6, 7 hours తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 1-2 hours తర్వాత చెక్ చేసేసుకోండి. అండ్ నిజం చెప్పాలంటే టేస్ట్ అంటే మా ఫుడ్ మేము తీసుకునే ఫుడ్ ప్రకారం అయితే మాకు టేస్ట్కి ఇదేమంత నచ్చలేదన్నమాట. నార్మల్ ఒక 50% బట్ కొందరు ఉంటారు కదా వాటర్ మెలన్ లవర్స్, ఐస్ క్రీమ్ లవర్స్, వాళ్ళకైతే కొంచెం నచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేదంటే నేను ఇందులో ఇంకేమైనా మిస్ చేశాను, మీరు ఎవరైనా అంటే మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అది కూడా యాడ్ చేసి మంచిగా చేసుకుంటాను, అంటే మంచిగా చేసి మళ్ళీ వీడియో పెడతాను, ప్లస్ నా ఒపీనియన్ కూడా చెప్తాను బాగుందో లేదో. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ వచ్చేసి నేను వాటర్లో డిప్ చేస్తున్నాను కదా, అలా అయితే ఈజీగా వస్తుందని చేస్తున్నాను అనమాట. అండ్ ఇంతేగా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.